పాకిస్తాన్ ప్రపంచం నుండి ఏదో దాస్తుంది. రాత్రికి రాత్రే యుఎస్ఏ ఎందుకు పాకిస్తాన్ కు హెల్ప్ చేయడానికి వచ్చింది? ఈ వీడియోలో మీకు దిమ్మ తిరిగే ప్రూఫ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్నలిస్ట్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ ని పాకిస్తాన్ లోని న్యూక్లియర్ బేస్ క్యాంప్ అయిన ఇరానీ హిల్స్ మీద అటాక్ చేశారా అని క్వశ్చన్ చేశారు. అప్పుడు ఆయన లేదు అని చిన్న స్మైల్ కూడా ఇచ్చారు. ఇక్కడే కొంత స్పెక్యులేషన్ నడిచింది. ఇండియన్ మిసైల్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ అయిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని క్రిటికల్ గా హిట్ చేసింది. దాని తర్వాత సీనియర్ డిఫెన్స్ అనలిస్ట్ అయిన డెరెక్ జే గ్రాస్మాన్ దీని మీద రెస్పాండ్ అవుతూ ఒక షాకింగ్ న్యూస్ ని బయటపెట్టాడు. అదేంటంటే ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ ని హిట్ చేసింది, అందులో నుండి రేడియో యాక్టివిటీ లీక్ అవుతుంది అని. అందుకే ఇండియా పాకిస్తాన్ వార్ మధ్యలో సడన్ గా యుఎస్ఏ ఇంటర్ఫియర్ అయ్యి కీస్ ఫైర్ కోసం 2 కంట్రీస్ ని ఒప్పించింది. ఈ అనుమానాలకి కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ క్యాంప్ ని హిట్ చేసిన కొన్ని గంటల్లోనే యుఎస్ఏ బీచ్ కింగ్ ఎయిర్ 250 విమానాన్ని పాకిస్తాన్ కి పంపింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో బోరాన్ ఉంటుంది. అది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అవ్వకుండా న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే యుఎస్ఏ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని వెంటనే రెడ్ అలర్ట్ మీద పాకిస్తాన్ కి పంపిందని, అంతేకాకుండా ఈజిప్ట్ కంట్రీ నుండి కూడా ఎయిర్ ఫోర్స్ ప్లేన్ కార్గో ఫ్లైట్ ను కూడా పాకిస్తాన్ చేరుకుంది. ఈ ప్లేన్ కూడా టన్స్ ఆఫ్ బోరాన్ ని పాకిస్తాన్ కి తీసుకుని వచ్చింది. దీనికి ప్రూఫ్స్ ఎవరో కాదు, ఎక్స్ ఇస్రో సైంటిస్ట్ అయిన రాధాకృష్ణ కావులూరి గారు తన ట్విట్టర్ హ్యాండిల్ లో యుఎస్ఏ అండ్ ఈజిప్ట్ కార్గో ప్లేన్స్ ఎందుకు పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యాయని ట్వీట్ చేశారు. అందుకే యుఎస్ఏ కీస్ ఫైర్ కోసం ఒప్పించిందని, అందుకే మోడీ గారు కూడా సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నారని, వారిని ఆపారని అంటున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఒక్క పాకిస్తాన్ నే కాదు, గ్లోబల్ గా చాలా డిజాస్టర్ అవుతుందని. ఇదంతా ముందుగానే గమనించిన యుఎస్ఏ ఈజిప్ట్ ఇండియా మీద ప్రెషర్ ని తీసుకొచ్చి వార్ ని ఆపేలా చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.